శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ ఆంజనేయాయ మంగళం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర ప్రభు మనందరినీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపచేసి తన యొక్క పాదదర్శనం చేసుకొని మోక్షాన్ని పొందేందులక్కాను భూమిపైన అవతరించినటువంటి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే. వైకుంఠాన్ని వదిలి కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటాచల పర్వత సానువులలో స్వామి పుష్కరణీ తీరాన ఆవిర్భావం చెందినటువంటి యొక్క పర్వతం శ్రీ వెంకటాచలం. అటువంటి శ్రీ వెంకటాచల పర్వత సానువులలో కలిగినటువంటి అంజనాద్రి పర్వతం. అంజనాద్రి పర్వతం అంటే హనుమంతుని యొక్క జన్మస్థలం. ఆకాశగంగ తీరములో ఈ హనుమత్ జన్మస్థలంలో అంజనాదేవి యొక్క ఒడిలో బాల హనుమంతుడిగా తిరుమల క్షేత్రంలో శ్రీ స్వామివారు మనకి దర్శనమిస్తూ మనందరినీ కూడా రక్షించటానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హనుమత్ జయంతి నుంచి 5 రోజులు విశేషమైనటువంటి ఉత్సవ కైంకర్య స్నపన తిరుమంజన కార్యక్రమాలు భక్తాదులందరికీ కూడా క్షేమాన్ని సంకల్పించి చేస్తూ ఉన్నాయి. నేడు 3వ రోజు. ఈ విశేషమైనటువంటి హనుమత్ కైంకర్యాన్ని యావత్ ప్రజలు అందరూ కూడా అతి సమీపంలో ఉండి చూచేందులకు గాను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యం ద్వారా అందరికీ కూడా తిరుమల గిరులలో ఆకాశగంగ ప్రాంతంలో ఉన్నటువంటి అంజనాదేవి ముందు చిన్న బాలకుడుగా ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనం అనేటువంటిది అందరికీ కూడా లభ్యం కావటం అనేటువంటిది మరి చక్కనైనటువంటి అదృష్టం. మనకి హనుమత్ జయంతి వెళ్ళిపోయింది, జరుపుకున్నాం. స్వామివారి యొక్క ఉత్సవాలు అంటే ఏ ఉత్సవమైనా కూడా వార్షికమని పేరు. అంటే మనకు కూడా ఒక పుట్టినరోజుని గనక దృష్టి పెట్టుకున్నట్టయితే పుట్టినరోజు నుంచి మరు పుట్టినరోజు వరకు కూడా ఒక సంవత్సరం అని. అందుకే మనం వయస్సు చెప్పేప్పుడు అది 20వ సంవత్సరం వస్తే ఎన్నో సంవత్సరం అంటే 20 అనే చెప్తాం. మరలా పుట్టినరోజు వచ్చినప్పుడు 20 దాటి 21 అని చెప్తామంటే ఆ సంవత్సరం 12 మాసాలు కూడా అదే వయస్సులో మనం ఉంటాం. అలాగే హనుమత్ జయంతిని పురస్కరించుకొని మరలా హనుమత్ జయంతి వరకు కూడా నిత్యము కూడా హనుమత్ జయంతి ఉత్సవంలో
పరమాత్మని దర్శనం చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో, ఎప్పుడు హనుమంతుణ్ణి ఆ సంవత్సరం మొత్తం దర్శనం చేసినా అటువంటి ఫలం వస్తుంది. కాబట్టే మనకి అత్యంత పంచభూతాత్మకమైనటువంటి పంచముఖములు కలిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి 5 రోజులుగా ఈ విశేషమైనటువంటి స్నపన తిరుమంజన ఉత్సవ దర్శన కార్యక్రమాలని ఇక్కడ మనం అందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. మనం ఈ కార్యక్రమంలో ఆకాశగంగ ప్రాంతం అంటాం. ఆకాశగంగ అంటే మనము అందరం కూడా ఎప్పుడైతే గంగ శబ్దాన్ని విన్నామో పవిత్రత కలిగి ఉంటాము అని. అలాంటిది దేవతలంతా ఎక్కడుంటారు అన్నట్ట. దేవతలందరూ ఎక్కడుంటారు? ఆకాశంలో ఉంటారు. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా నమస్కారం చేస్తాం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని. ఆకాశంలో ఉండేటువంటి దేవతలకి నమస్కారం చేసినప్పుడు వారి యొక్క అమృత వర్షం చేత, వారి యొక్క అనుగ్రహం చేత, అంజనాదేవి యొక్క తపఫలం చేత ఈ ప్రాంతంలో బాల హనుమంతుడు జన్మించినటువంటి ఆకాశ గంగ ప్రాంతం అంటే మనందరం కూడా హృదయములన్నీ పవిత్రమైనవి, మనస్సులన్నీ పవిత్రమైనవి, మన సంకల్పాలన్నీ కూడా పవిత్రమైనవి. అటువంటి పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిని మనం పురస్కరించుకొని ఇప్పుడు లోకక్షేమార్థం సమస్త జనులు కూడా ఆయురారోగ్య సంపత్తులతో ఉండాలి అని. స్వార్థం గృహార్థనం పరార్థంతు ఆలయం అని చెప్తాం. ఒక ఆలయంలో చేసేటువంటి పూజా కైంకర్యం సమస్త లోకాల్ని కూడా రక్షిస్తుంది. అలాగే ఒక గృహంలో చేసేటువంటి పూజా కైంకర్యం ఆ యజమానితో పాటు యజమాన బంధుమిత్రులందరినీ కూడా రక్షిస్తుంది. అందుకే మనం దేవాలయంలో చెప్పేప్పుడు రాజా, రాష్ట్ర, గ్రామ, యజమాన, ఆచార్య, అర్చక, పాచక, పరిచారకాదీనాం అభివృద్ధ్యర్థం, దేశాభివృద్ధ్యర్థం, రాష్ట్రాభివృద్ధ్యర్థం, గ్రామాభివృద్ధ్యర్థం అని చెప్తాం. అది అనంతమైనటువంటి ఫలం. మన ఇంట్లో ఏం చెప్పుకుంటాం? మమ ధర్మపత్న్యాః సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సపౌత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య. ఎంత గొప్పగా ఉంది చూడండి. మహర్ష్యాదులు మనకు అందించినటువంటిది చిన్నదైనటువంటి సంకల్పంలో ఎంత ఫలాన్ని నిబిడీకృతం చేసి మనకు అందించారంటే మన పూర్వీకులు మనందరినీ కూడా యోగక్షేమాలతో ఉండమని, అటువంటి యోగక్షేమాలు కలగాలని తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ఇప్పుడు విశేషమైనటువంటి సంకల్ప కార్యక్రమాన్ని మనం చక్కగా చేస్తూ ఉన్నాం. దేవస్థానం పక్షాన ఈ సంకల్పం జరుగుతుంది. భక్తజనుల పక్షాన ఇక్కడ ఎస్విబిసి భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా ఈ సంకల్పాన్ని చక్కగా ఇక్కడున్నటువంటి పండితులంతా పలుకుతూ ఉంటారు. వారితో పాటు మీరు కూడా మననం చేసుకోండి. ముందు ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి వారంతా ఒక నమస్కారం చేసుకోండి. బాలాంజనేయ స్వామి వారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర ఒక ఉత్సవమూర్తి కూర్చొనున్నారు. 2 చేతులు కూడా చక్కగా పైకి పెట్టి నేనున్నాను, నన్ను ఆశ్రయించండి అని. తల్లి కూడా కిందున్నటువంటి హనుమంతుణ్ణి చూస్తోందిట. వారందరూ ఏదో కోరుతున్నారు, అది అనుగ్రహించు అని. ఇటువంటి చక్కనైనటువంటి సన్నివేశాన్ని మనం దర్శిస్తూ ఈ సంకల్పాన్ని మనందరం కూడా చక్కగా పలుకుతున్నాం. అందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని పలకండి. అత సంకల్పః శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విఘనతే నమః స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం
విష్ణుభక్త్యుదకం శుద్ధం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం వందే శ్రీ విఘ్నోర్ణవం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్రాద్యాః యస్యద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరశతం పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞయా శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శతాబ్దే శతాబ్దే మేరోహ దక్షిణే పార్శ్వే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ వెంకటాచల క్షేత్రే శ్రీ వెంకటాచలక్షేత్రే భగవద్భాగవత భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే వసంత ఋతౌ వసంత ఋతౌ వైశాఖమాసే వైశాఖమాసే కృష్ణపక్షే కృష్ణపక్షే ద్వాదశ్యాం ద్వాదశ్యాం సుపతిథౌ సుపతిథౌ వాసరః వాసరః వాసరస్తు వాసరస్తు హిందువాసరే హిందువాసరే అశ్వనీ నక్షత్రే అశ్వినీ నక్షత్రే శుభయోగా శుభయోగా శుభకరణ శుభకరణ శుభముహూర్త శుభముహూర్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం సుపతిథౌ సుపతిథౌ అస్యాం దేవదేవస్య దేవదేవస్య భగవతో నారాయణస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః శ్రియఃపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీభూసమేత శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః దివ్యానుగ్రహేణ దివ్యానుగ్రహేణ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే అంజనాద్రి పర్వతే అంజనాద్రి పర్వతే మాతృమూర్తి మాతృమూర్తి శ్రీ అంజనాదేవి శ్రీ అంజనాదేవి శ్రీ బాలాంజనేయ స్వామినః శ్రీ బాలాంజనేయ స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం సర్వులు కూడా ఈ సంకల్పాన్ని పఠిస్తున్నటువంటి వారు ఒక్కసారి నమస్కారం చేసుకొని మీ గోత్రము జన్మ నక్షత్రము అలాగే మీ యొక్క పేరు ధర్మపత్ని పేరు పిల్లల పేర్లు మనవాళ్ళు మునిమనవరాళ్ళు మన యొక్క బంధుమిత్రులందరి పేర్లు కూడా ఒక్కసారి స్వామివారిని తలుచుకొని అందరూ కూడా స్మరించండి. మమ సహ కుటుంబానా సహకుటుంబానా సపరివారాణ సపరివారాణ క్షేమ
क्षेम धैर्य स्थैर्य धैर्य धैर्य वीर्य वीर्य विजय विजय अभय अभय आयुरारोग्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम् लोकक्षेमार्थम् लोकक्षेमार्थम् विसूचिका कृमिजनिता विसूचिका कृमिजनिता दुष्टभाव दुष्टभाव समस्त समस्त व्याधि व्याधि निर्मूलनार्थम् निर्मूलनार्थम् राष्ट्राभिवृद्ध्यर्थम् राष्ट्राभिवृद्ध्यर्थम् अंजनाद्रौ अंजनाद्रौ आकाशगंगायाः आकाशगंगायाः हनुमतः हनुमतः जन्मस्थले जन्मस्थले विशेषतः विशेषतः श्री बालांजनेय स्वामिनः श्रीबालाञ्जनेय स्वामिनः विशेष विशेष स्नपन तिरुमंजन स्नपनतिरुमञ्जन विशेष विशेष अर्चनाख्यम् अर्चनाख्यम् कर्म करिष्यमाणः कर्म करिष्यमाणः सर्वं सर्वं श्री वैघानसा श्रीवैखानसा भगवच्छास्त्र भगवच्छास्त्र विधानेन विधानेन आचार्यमुखेन आचार्यमुखेन वयं वयं कारयिष्यामहे कारयिष्यामहे చక్కనైనటువంటి సంకల్పాన్ని మనందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు లోకక్షేమం కొరకు మనం ఇదంతా కూడా చెప్పాం. నిన్నటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠమునందు ఏకదిన సుందరకాండ పారాయణ అనేటువంటిది సమస్త జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి భాగంగా ఆకాశగంగలో ఈ జరిగేటువంటి కార్యక్రమంలో స్వామివారి స్నపన తిరుమంజనానికి ముందు విశేషమైనటువంటి ఉపచారాలని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. వాద్యం
హనుమంతుడి దగ్గర ఏదైనా సరే అసాధ్యము అనేటువంటిది ఏదైనా ఉంటే అది సాధ్యం చేసేటువంటి వాడు హనుమంతుడు. అందుకే ఆయనని మనం ప్రార్థన చేయాలట. అసాధ్య సాధకం స్వామిన్, అసాధ్యమైనటువంటిది మాకు సాధింపచేయవయ్యా. అసాధ్యం తవ కిం వద, నాకిది అసాధ్యంగా ఉంది కాబట్టి నీకు చెబుతున్నా. ఎందుకంటే నువ్వెవరివి? రామదూత కృపాసింధో, నీవు రామదూతవయ్యా. రాముడి యొక్క కార్యక్రమాన్ని క్షణంలో చేసుకొచ్చినటువంటి వాడివి. కృపాసింధో, కృప కలిగినటువంటివి. మత్కార్యం, నా యొక్క కార్యాన్ని సాయుధ ప్రభో చేయవలసింది అని మనం ప్రార్థన చేస్తూ ఏదైతే అసాధ్యమైనటువంటి ఆకాశగంగ తీరంలో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేయటం మనకి సాధ్యమవుతోంది. అలాంటిది స్వామి స్నపన తిరుమంజనాన్ని దర్శనం చేయటం కూడా మనకి సాధ్యమవుతుందంటే అసాధ్యాన్ని సాధ్యం చేసినట్లే కదా. అటువంటి స్వామి వారి యొక్క స్నపన తిరుమంజనాన్ని అందరూ కూడా దర్శనం చేయండి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠర్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగస్య పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవిః సప్తాస్యాదన్పరిధయః త్రిస్సప్తసమిధః కృతాః దేవాయజ్ఞంతన్వానాః అభద్రన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అజగంత సాధ్యార్షయశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుగుస్తాగత్యక్రేవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామజగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత
ये केचो भजतः गावो हजग्निरे तस्माज्जात अजावयः यत्पुरुषं व्यदधुः कथिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरुपादमुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरोदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यो समवर्तत पद्भ्या भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवदन यदास्ते धाता पुरस्तात् यमुदजहर शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यपन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान् यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूत पृथिव्यै रसाच्च यस्ते मन्यो विदत्वद्वदाय कथः ओज पुष्यति विश्वमानुषक समार्यन्त्वजा युजा सहस्कृतेन सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेव स देवो मन्युर्होता वरुण जातवेदाः मन्यं विषायेनते मानुषीर्याः पाहिनो मन्योतपात सजोषा अभीहिमन्योतवद तवीजा तपद जुजा विजा शत्रून् अमित्रः वृत्रः दस्यो च विश्वावसोऽन्यभरा त्वन्नः त्वं हि मन्यो अभिभो त्योजत्वजम्भो भामो अभिमतिशाहः विश्वजर्षणिः सह ऋस्सः तानस्मास्व प्रदानतु धेहि
अभागः सन्न पपरे अस्मितवक्रत्वाचमिदस्य प्रचेतः तन्द्वामन्यो अक्रतुच्चिराहं स्वतनोर्बलतेजा यमेहि अयन्ते अस्म्युपमे यर्वां प्राचीनस्सहो विश्वधायः मन्यो वज्रन्नभिमावापस्वहना ऋतपोऽध्यापेः अभिप्रेहि दक्षिणतो भृत्राणि जङ्घ बभूरि जुहोमि ते धरुणं मध्वा मुभां शुभ्रतमभिभव त्वया मन्यो जलधामारुजन् हर्षमानस्वऋषितामरत्मः तिग्मेषायुध संसिषान अभिप्रयन् पुनरो अग्निरोपाः अग्निरेव मन्या त्रिदशसहस्रसेनानि सहुरे होतजेधि हत्वा हि शत्रून् विभजस्ववीर ओजो विमानो विमृधो नुदस्व सहस्रमन्यो अभिमास्मे रुजन् मृणन् प्रेहि शत्रून् वक्रन्ते वाजो नन्वारो रक्रेवतीवसम् न यथ एकजत्वम् एको बहो नामाजिमन् पीडितो विषम् यथजे संसीदाधि अग्रत्वरत्मजा युजा भजन् युमन्तं घोषम् विजयाय कृण्महे विजयशगुदिन्द्राय मानव ब्रवो अस्माकं मन्यो अधिभावेह प्रियन्ते नाम सहुरे गृणी विद्मादमत्संयता बभूथ आभूत्या सहजावद्रसाय कसः बिभर्य विभूत उद्गारम् कृत्वा नो मन्यो सह मेद्ये महाजनस्य पुरुः संसृजी सन्दृष्टन्धनमुभयम् समागृतमस्मभ्यम् दत्ता वरुणस्य मन्योः विजन्दधानाकृतायेषु शत्रवपराजितासो अपनिराजन्ता धन्वानागा धन्वाना जय मधन्वाना तीव्रा समदो जयेमा धनशत्रोरपकाम क्रोणाति धन्वाना तुर्वा प्रदिशो जयेमा भद्रं इवात यमनः शान्ता पृथिवी शिवमन्तरिक्षं द्योर्नो देव्यभाजन्नो अस्तो शिवादिश प्रदिश उद्दिशो न आपो विद्वतः परीप सर्वतः शान्तिः
सहस्रपात् स भूमिं विश्वतो भृत्वा अत्यतिष्ठद्दशाङ्गुरम् पुरुष एवेदगं सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेन तिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयपुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामते स जनानशने अभि तस्मात्या अनन्तराय सर्वस्तोमोदिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जगति हरिः ओम्। బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాన్ భవేత్. మనం హనుమంతుని ప్రార్థన చేయటం అనేటువంటిది మనకి ఎటువంటి లక్షణాలు ఇస్తారు? ఆయన బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత. మనిషికి కావలసినటువంటిది ఏమిటి అంటే, తిరుపతి వెంకన్న స్వామి వారి ప్రసాదం చాలా గొప్పదే, మధురంగా ఉంటుంది. కానీ తినటానికి శరీరం సహకరించాలి, అంటే షుగర్ లేకుండా ఉండాలి. మనం రోగ నివృత్తి కలగాలి అంటే, స్వామి ప్రసాద స్వీకరణ చెయ్యాలి అంటే శరీరం మన అదుపులో ఉండాలి. ఇవన్నీ ఎవరు కలిగిస్తారు అంటే హనుమంతుడు కలిగిస్తాడట. అందుకే బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, రోగం లేకుండా అట్టి పెడతాట. అజాఢ్యం, ఇంతకు ముందు పట్టి పీడిస్తున్నటువంటివన్నీ కూడా మొత్తం తొలగిస్తాట. వాక్పటుత్వంచ, ఎలా వస్తుందండి వాక్పటుత్వం అంటే? నిరంతరము కూడా భగవన్నామాన్ని మనం చక్కగా ఎప్పుడైతే స్మరిస్తామో భగవన్నామ శక్తి చేత వాక్శుద్ధి కలుగుతుందిట. మరి వాక్శుద్ధి కలుగుతుంది అంటే మనం హనుమంతుడిని మనం ప్రార్థన చేయాలి అంటే ఎలా చేయాలి? శ్రీమద్వాయుసుతో మహామునిగణై సంసేవ్యమానో విభు ప్రాకారి ప్రముఖాభినందిత మహా లోకోపకార ప్రభు జ్ఞాని కల్పతరోహో. కల్పతరు అంటే మనందరికీ తెలుసు, కల్పవృక్షం. కల్పవృక్షం ఎటువంటి యొక్క ప్రార్థననైనా కూడా అది చక్కగా మనకి తీరుస్తుందిట. అది కూడా ఎలాంటి కల్పం అంటే జ్ఞానంతో కూడినటువంటి ప్రార్థన. అంటే మనకి ఏదైతే యుక్తాయుక్త విచక్షణ కలిగి కోరుకుంటామో అది తరతరాలకు కూడా తరగని నిధిలేగా ఉండాలి. అందుకే మనం స్వామివారిని ప్రార్థన చేసేప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అది మనం చేయవలసినటువంటి ప్రార్థన. జ్ఞాని కల్పతరోహో సమశ్రితతే భక్తాయుధో భీషణ. హనుమంతుడు భీకరమైనటువంటి రూపంతో ఇంత శక్తిని ఎలా సంపాదించాడు అంటే రామనామం అనేటువంటి శక్తి చేత దీన్ని సంపాదించాడు. భక్తాయుధ, భక్తి చేత ఆ భక్తినే ఆయుధాన్నిగా తలంచి భీషణ, భీషణుగా ఉన్నటువంటి హనుమంత నీకు నమస్కారం చేస్తున్నాం. నీ యొక్క మూలమంత్ర పఠనాన్ని లోకక్షేమం కోసం చేస్తున్నాం. నీకు సంతోషం కలగటం కోసం
నీ గాయత్రిని ప్రార్థన చేస్తున్నాం అని హనుమంతుడికి ఒక శాపం ఉంది. చిన్నప్పుడు హనుమంతుడు సమస్త దేవతలందరి యొక్క అనుగ్రహాలతో చివరికి బ్రహ్మాస్త్రానికి కూడా వశం కానటువంటి గొప్ప వరాన్ని పొందాడు. అయితే సాధారణంగా వానరుడు మరి చేష్టలుంటాయి. అందులో దేవతల యొక్క వరం చేత పుట్టినటువంటి వాడు వాయుపుత్రుడు, తపస్సు చేత పొందింది అందులో వెంకటాచలం, కలియుగ వైకుంఠం. మరి ఇటువంటి చోట ఉన్నటువంటి వాడికి, ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడికి ఎలాంటి విశిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయో, ఈయన కూడా కనిపించిన వాడిని కొట్టడం, గెడ్డం లాగటం, తోకలాగటం, జుట్టు లాగటం, మునులంతా కూడా యజ్ఞయాగాదులు చేస్తుంటే అక్కడున్న పళ్ళు లాక్కుపోవటం, ఇవన్నీ చేస్తున్నట్ట. చేస్తుంటే ఏమంటానికి వీల్లేదు, ఇతడు వరప్రసాది, ఇతన్ని ఏమైనా అంటే మరి ఒప్పుకోరు, కాబట్టి ఎలా చెయ్యాలి అని మహర్షులంతా కూడా ఆలోచించి ఇతనికి ఇబ్బంది లేనటువంటి ఒకటి చెయ్యాలి మనం అని, ఓ హనుమా, నీ బలాన్ని నీకు ఎవరైనా చెబితే తప్పక తెలియకుండా ఉండుగాక అంటే, అందుకే ఆ దెబ్బతో ఆయన ప్రశాంతంగా ఉన్నట్ట. ఎప్పుడైతే మరి రాముడు సుగ్రీవుడితో మైత్రి చేసి సీతాన్వేషణ సమయంలో సీతాన్వేషణకి చేయటం కోసం వానర యోధులంతా కూడా 4 దిక్కులా వెళ్ళారట. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమత్, జాంబవాది, అంగదాది మహావీరులంతా కూడా మరి సంపాతి చేత చెప్పబడినటువంటి ఆ యొక్క వార్త చేత రావణాసురుడు సీతని అపహరించుకొని లంకకు వెళ్ళాడు, ఈ ప్రాంతాల్లో వెళ్ళాడు అని చెప్పాట. సరే, అందరూ కూడా దక్షిణ దిక్కుకు బయలుదేరి వచ్చారు. నడకకి సముద్రం అడ్డం వచ్చింది, అక్కడ కూర్చున్నారు. ఎట్లా పోవాలి, ఏం చెయ్యాలి? అక్కడ లంక 100 యోజనాల దూరంలో కనపడుతూ ఉంది. కనపడుతున్నప్పుడు మరి లంకకు వెళ్ళాలి అంటే అందరికన్నా పెద్దవాడు జాంబవంతుడు, నాయనా లంకకు వెళ్ళాలి మనం అంటే, తాత అందరిలో నువ్వు పెద్దవాడివి, నువ్వు బొమ్మన్నట్ట. నాయనా నేను బలవంతుండే కానీ నేను అంత దూరం వెళ్ళి రాలేనయ్యా అన్నట్ట. సరే, అంగదుడు నేను వెళతానన్నట్ట. ఇక్కడ హనుమంతుడు ఈ శాపం చేత ప్రశాంతంగా కూర్చొనున్నాడు, ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోవట్లా. అంగదుడు నేను వెళతానన్నట్ట. నాయనా నువ్వు యువరాజువి, నిన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది, నువ్వు కాదన్నట్టు. సరే, ఎవరున్నారు అని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూచిన తర్వాత అక్కడ హనుమంతుణ్ణి ఏం చేయాలంటే, అప్పుడు ఆ పూర్తి విషయమైనటువంటి శాపం గుర్తొచ్చి, అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారం వందే లంకా భయంకరం. నాయనా నీవు తప్పక ఎవరూ లేరు, నీ బలాన్ని గుర్తు చేస్తున్నానని చెప్పడంతో హనుమంతుడు లంఘించి లంకకు వెళ్ళాడని. ఇక్కడ కూడా బాల హనుమంతుడు ఇక్కడ ఉన్నాడు. నాయనా నీ శక్తిని నీకు తెలియజేయటానికే ఈ మూలమంత్ర పఠనం, ఈ గాయత్రి మంత్ర పఠనం అని మనం లోకక్షేమార్థం అది చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఈ గాయత్రి మంత్రం. ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని అది వచ్చినప్పుడు సర్వులు కూడా ఇది పలకవలసిందిగా కోరుతున్నాం. ఓం మరుత పరమాత్మా పరమాగతి పరం బ్రహ్మ పరయోగం పరమాత్మానం మన్యే అజరం యోగ్నిరహమన్నం వాయవే మరుతో గణానాం ప్రథమ సప్తధానాం మూర్ధ్వావాయో అన్యమజరగ్శ్రియం హోతారం వైరయంతాహురగ్నే హవ్యం మరుద్భ్యః. ఓం ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం మరుతః పరమాత్మా పరమ
परमागतिः परम् ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धावाय अन्यभजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धावायो अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धावाय अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धावाय अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् ॐ मरुतः परमात्मा परमागतिः परं ब्रह्म परं योगम् परमात्मानं मन्ये अजरं योऽग्निरहमन्नं वायवे मरुतो गणानां प्रथमः सप्तधानामूर्धावाय अन्यमजरग्श्रियम् होतारं वैरयन्त्वाहुरग्ने हव्यमरुद्भ्यः ॐ आञ्जनेयाय विद्महे रामदूताय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् చక్కనైనటువంటి హనుమంతుని యొక్క విశేష మంత్ర గాయత్రి పారాయణ్ణి మనం జరిపాం. హనుమంతుడి యొక్క ఆదిదైవమైనటువంటి రామచంద్రుని యొక్క విశేషమైనటువంటి మూలమంత్రం, అలాగే గాయత్రి మనందరికీ కూడా తెలిసినటువంటిది. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాతు. ఇది కూడా ఉచ్చరించడం వల్ల హనుమత్ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓం రాజామీశోరహితో భరంజే రామ్ రామ్ వహన్యాహితః రాజాం పతిం రామ్ రామ్ ధరతే ధరిత్ర్యై రామ్ మహతో ద్వహాయ నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి
तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहितभरञ्जैरां वहन्त्याहितः रायां पतिं रां धरे धरित्र्यैरां महतोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहितभरञ्जैरां रां वहन्त्याहितः रायां पतिं रां धरते धरित्र्यैरां महतोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहितभरञ्जैरां रां वहन्त्याहितः रायां पतिं रां धरते धरित्र्यैरां महतोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ रायामीशरहितभरञ्जैरां रां वहन्त्याहितः रायां पतिं रां धरते धरित्र्यैरां महतोद्वहाय नमः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् స్వామికి ఇష్టమైనటువంటి దైవం రాముల వారిని తలిచేటువంటి సమయాన లోపల ఉన్నటువంటి బాల హనుమంతుడు ఈ మంత్రంతో అభివృద్ధి అయి అంజనాదేవి యొక్క ముందు శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేస్తూ చక్కనైనటువంటి సన్నివేశం ఆకాశగంగా తీరంలో స్వామి సన్నిధిలో మనకంతా కూడా చక్కగా కనపడుతూ ఉన్నది. ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినం భావయామి రఘునాథనందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి హనుమంతుడికి కుంకుమాంకిత వర్ణ దేహాయ నమః అని ఒక పేరు. అంటే కుంకుమ రంగులో ఉండేటువంటి కనకాంబరములు పూలంటే ఆయనకి ఎంతో ఇష్టం. అలాగే మరి ఎర్రని పుష్పాలతో ప్రీతి కలిగినటువంటి హనుమంతుడికి సమస్త జనుల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ విశేష సమయాన విశేషమైనటువంటి కనకాంబర పుష్పాలతో పరమాత్మని చక్కని అర్చనా కార్యక్రమాన్ని మనం ఆకాశగంగా తీరంలో అంజనాద్రి ముందున్నటువంటి బాలాంజనేయ స్వామి వారికి జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు మనందరి యొక్క ప్రార్థనలను వినటానికి విశేష అర్చనా కైంకర్యాన్ని చక్కగా జరుగుతోంది. ఒక్కొక్క నామం ఓం
హనుమతే నమః ఓం శ్రీప్రదాయ నమః ఓం వాజుపుత్రాయ నమః ఓం రుద్రాయ నమః ఓం ప్రజాయ నమః ఓం అజరాయ నమః ఓం అమృత్యవే నమః ఓం వీరవీరాయ నమః ఓం గ్రామవాసాయ నమః ఓం జనాశ్రజాయ నమః ఓం ధనదాయ నమః ఓం నిర్గుణాకారాయ నమః ఓం వీరాయ నమః ఓం విధిపతజే నమః ఓం మునజే నమః ఓం పింగాక్షాయ నమః ఓం వరదాయ నమః ఓం వాగ్మినే నమః ఓం సీతాశోక వినాశాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వాయ నమః ఓం పరాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తావ్యక్తాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం పింగకేశాయ నమః ఓం పింగరోమ్నే నమః ఓం శృతిగమ్యాయ నమః ఓం సనాతనాయ నమః ఓం అనాథజే నమః ఓం భగవతే నమః ఓం దివ్యాయ నమః ఓం విశ్వహేతవే నమః ఓం నరాశ్రజాయ నమః ఓం ఆరోగ్యకర్త్రే నమః ఓం విశ్వేశాయ నమః ఓం విశ్వనాథాయ నమః ఓం హరీశ్వరాయ నమః ఓం భర్గాయ నమః ఓం రామాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం కళ్యాణ ప్రకృతీశ్వరాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం విశ్వమూర్తజే నమః ఓం విశ్వాకారాయ నమః ఓం విశ్వపాయ నమః ఓం విశ్వాత్మనే నమః ఓం విశ్వసేవ్యాయ నమః ఓం విశ్వాయ నమః ఓం విశ్వధరాయ నమః ఓం రవజే నమః ఓం విశ్వచేష్టాయ నమః ఓం విశ్వగమ్యాయ నమః ఓం విశ్వధ్యేయాయ నమః ఓం కళాధరాయ నమః ఓం లవంగమాయ నమః ఓం కపిశ్రేష్ఠాయ నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం వేద్యాయ నమః ఓం వనేచరాయ నమః ఓం బాలాయ నమః ఓం వృద్ధాయ నమః ఓం యూనే నమః ఓం తత్వాయ నమః ఓం తత్వగమ్యాయ నమః ఓం సఖినే నమః ఓం అజాయ నమః ఓం అంజనాసూనవే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం గ్రామస్యాంతాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం భూర్నమః ఓం భువర్నమః ఓం సువర్నమః ఓం మహర్లోకాయ నమః ఓం జనోలోకాయ నమః ఓం తపసే నమః ఓం అవ్యయాయ నమః ఓం సత్యాయ నమః ఓం ఓంకారగమ్యాయ నమః ఓం ప్రణవాయ నమః ఓం వ్యాపకాయ నమః ఓం అమలాయ నమః ఓం శివధర్మ ప్రతిష్టాత్రే నమః ఓం రామేష్టాయ నమః ఓం ఫల్గుణప్రియాయ నమః ఓం గోష్పదీకృత వారీషాయ నమః ఓం పూర్ణకామాయ నమః ఓం ధరాపతజే నమః ఓం రక్షోఘ్నాయ నమః ఓం పుండరీకాక్షాయ నమః ఓం శరణాగతవత్సలాయ నమః ఓం జానకీ ప్రాణదాత్రే నమః ఓం రక్షః ప్రాణపహారకాయ నమః ఓం పూర్ణాయ నమః ఓం సత్యాయ నమః ఓం గీతవాసినే నమః ఓం దివాకరసమప్రభాయ నమః ఓం ద్రోణహర్త్రే నమః ఓం శక్తినేత్రే నమః ఓం శక్తిరాక్షసమారకాయ నమః ఓం అక్షఘ్నాయ నమః ఓం రామదూతాయ నమః ఓం శాకినీ జీవితాహరాయ నమః ఓం భూభూకారహతారాతజే నమః ఓం గర్వపర్వతమర్దనాయ నమః ఓం ఓం వాతవే నమః ఓం మహేతవే నమః ఓం శ్రీ సీతాసమేత రమపాద సేవా ధురంధరాజ నమః ఓం చక్కనైనటువంటి అర్చనా కైంకర్యాన్ని మనమంతా కూడా దర్శనం చేశాం. ఈయనని మనం ఎంత చక్కగా ప్రార్థన చేయాలి అంటే హనుమంతుని అత్యంత ప్రీతికరమైనటువంటి విషయాలు మనకి సమస్తమైనటువంటి స్వామిని ప్రార్థన చేసేప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్తాం. అలాగే రోగబాధ నివృత్తి కొరకై హనుమంతుని మనం ప్రార్థన చేయవలసింది. హనుమాన్ అంజనీసూనో వాయుపుత్రో మహాబల ఆకస్మాదాగతోత్పాతం నాశయాస్తు నమోస్తుతే. హనుమంతుని మనం ప్రార్థన చేయాలని మనకి తెలియకుండా వచ్చేటువంటి ఈ దోషాలన్నింటినీ కూడా మనకి నివృత్తి చేయాలి, తద్వారా ఆరోగ్య సంపత్తులను ఇవ్వాలి. అటువంటి విశేషమైనటువంటి హనుమంతుని మనమంతా కూడా దర్శనం చేస్తూ స్వామికి అత్యంత విశేషమైనటువంటి ఆ నివేదన కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చక్కగా దర్శనం చేస్తున్నాం.
ఎంతటి భాగ్యం, ఎంతటి అనుగ్రహం! హనుమత్ దర్శనం. మనకి ఎటువంటి వాడు హనుమంతుడు అంటే తత్వజ్ఞాన సంపన్నుడు అని. తత్వజ్ఞానం అంటే ఏమిటి అంటే భగవద్ దర్శనం చేయించేటువంటి వాడు. ఈ భగవద్ దర్శనం చేయించేటువంటి హనుమంతుణ్ణి మనం చిరంజీవిగా నేటికి ఉన్నాడు అని. కృతయుగంలో మరి రామచంద్రుడి యొక్క ఆవిర్భావంలో, ఆ యుగ ప్రారంభంలో హనుమంతుడు జన్మించాడు స్వామి యొక్క సేవ చేసుకోవటానికి. అయితే యుగ ప్రారంభంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత కొంతమంది సశరీరంగా శాశ్వతంగా చిరంజీవులుగా ఉన్నారు అని, వారికి సప్త చిరంజీవులు అని పేరు. అందులో మొదటివాడు అశ్వత్థామ, రెండవ వాడు బలిచక్రవర్తి, మూడవ వాడు వ్యాస మహర్షి, నాలుగవ వాడు విభీషణుడు, ఐదవ వాడు కృపుడు, ఆరవ వాడు పరశురాముడు, ఏడవ వాడు హనుమంతుడు. అంటే సప్త చిరంజీవులు అని. నేటికి కూడా హిమాలయ పర్వత ప్రాంగణంలో కలిగినటువంటి గంధమాధన పర్వతంలో గనక వెళ్ళి భగవద్భక్తి కలిగినటువంటి వారికి వీరందరూ కూడా దర్శనమిస్తారు అని చెప్తారు. అయితే హనుమంతుడి యొక్క మనం అంజనాచల పర్వతం అనేటువంటి ప్రాంతాన్ని మనం తిరుమల తిరుపతి దేవస్థానం పరిశోధకాత్మకంగా నిరూపణ చేసి దీనిని 6 స్థానాలుగా మనకి నిర్ణయం చేస్తున్నారు. అందులో హనుమంతుడి యొక్క జన్మస్థలం అంజనాచలం అంటే ఇక్కడ అని. విద్యాక్షేత్రం, హనుమంతుడు విద్య నేర్చుకోవాలన్నప్పుడు తల్లిని అడిగాట, అమ్మా నేను సకల విద్యలు కూడా పొందాలి, నాకు గురువు ఎవరు అన్నట్ట. నాయనా నువ్వు చిన్నప్పుడు ఎవరినైతే తినటానికి బయలుదేరి వెళ్ళి ఇంత శక్తి బలసంపన్నుడు అయ్యావో ఆ సూర్య భగవానుడే నీ గురువయ్యా అన్నిట. అందువల్ల హనుమంతుడు తనకున్నటువంటి బలం చేత పెరిగి పెద్దవాడై ఉదయాద్రి మీద ఒక పాదం, హస్తాద్రి మీద ఒక పాదాన్ని ఉంచి కుడి చెవుతో హనుమంతుడు సూర్యగమనంతో పాటు ఆ యొక్క విద్యనంతా కూడా నేర్చుకున్నట్ట. అందువల్ల విద్యాక్షేత్రం సూర్యగమనం, సూర్యుడు అన్నారు. అలాగే సేవాక్షేత్రం అయోధ్యుడు ఎక్కడ సేవ చేశాడు అంటే రామచంద్రుడు ఎక్కడైతే ఉద్భవించాడో ఆ అయోధ్య నగరంలో ఆ యొక్క రామచంద్ర రావణ సంహారం అనంతరం ఆ పట్టాభిషేక సమయంలో అక్కడ నుంచి హనుమంతుడు అక్కడ సేవ చేశాట, సేవాక్షేత్రమైంది. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గంధమాదన పర్వతం అతని యొక్క నివాస క్షేత్రం. గంధమాదన పర్వతంలో ఉన్నాడని. అయితే ఇక ఆయన గంధమాదన పర్వతంలోనే ఉన్నాడా, మనం అక్కడికి వెళ్ళి చూడగలమా? ఆయన్ని చూడాలంటే ఏంటంటే హృదయ క్షేత్రం. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనస్సులో మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఎటువంటి వాడికి రామదూతం. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. కాబట్టి గంధమాదన పర్వతం పోయి చూడకల్లా ఇక్కడ కూర్చొని రామా 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 అంటే మన పక్కన ఆయన కూడా కూర్చొని రామా 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 అంటాడు. అటువంటి హృదయస్థలంలో ఉండేటువంటి ఆ రామచంద్రుని యొక్క హృదయాన్ని అందుకున్నటువంటి వాడు, రామాలింగనాన్ని పొందినటువంటి వాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు ఎవరికీ ఆలింగనం ఇవ్వల, ఒక్క హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు. అందుకే హనుమంతుడు ఎంత గొప్పవాడు అంటే హనుమంతుడి యొక్క శక్తిని మనం చూసుకోవాలి అంటే
హనుమంతుని యొక్క జ్ఞానాన్ని మనం పొందాల. అయితే ఈ హనుమంతుడి జ్ఞానాన్ని ఎలా పొందాలంటే, ఒక విషయాన్ని చెప్పేప్పుడు అవతల యొక్క వారి యొక్క మనస్సును తెలుసుకొని చెప్పాలి. అందుకే ఈరోజు ఎంతమంది వచ్చారండి అంటే 50 మంది వచ్చారన్నారంటే ఎవరైనా లెక్క పెట్టి 48 మందే ఉన్నారు, ఇద్దరెక్కడా అని అడుగుతారు. అంటే అది తప్పు. సుమారు 50 మంది వచ్చారు అంటే సుమారులో చాలా ఉంటుంది. అలాగే సీతని చూచి హనుమంతుడు అక్కడికి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత సీతలాగా చాలామంది అందంగా ఉన్నారట. ఒక్కొక్కళ్ళు కూడా చూడకూడనటువంటి పరిస్థితుల్లో గోటక బ్రహ్మచారి అయినటువంటి హనుమంతుడు చూస్తూ ఉన్నట్ట. సీత ఈమై ఉంటుందా, ఈమై ఉంటుందా, అలా ఉండదు నా సీత అని అనుకుంటూ, ఇందువల్ల వీళ్ళంతా పొగిడారు. నీవు తప్పక లంకగా వెళ్ళలేరు, నువ్వు తప్పక సీతని చూడలేరు. పొగిడేప్పటికీ ఆ చిన్న గర్వం వచ్చిందిట. నేనే కదా సీతాన్వేషణ పండితుడిగా ఉండి చూడాలి అని అక్కడికి వెళ్ళి చూచిన తర్వాత మాయ కనులకు కమ్మి సీత కనపళ్ళ. అప్పుడు తెలుసుకున్నాడు. ఆ గోడ మీద కూర్చొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. అయ్యా, నేను పొరపాటు పడ్డాను రామచంద్ర, నీవు సీతమ్మను నాకు చూపించమనగానే అప్పుడు కనిపించిందిట అశోకవనం. అక్కడ కనిపించిందట సీత. సీతను చూచాడు, రామముద్రిక ప్రదానం చేశాడు. సీత యొక్క జాడని తెలుసుకున్న హనుమంతుడు తిరిగి వస్తున్నట్ట. అక్కడ రాముడు ఉత్తర దిక్కుకు పోయినటువంటి వాళ్ళు కనపడలేదని చెప్పారు, పడమర దిక్కుకు పోయిన వాళ్ళు కనపడలేదని చెప్పారు, తూర్పు దిక్కుకు పోయినటువంటి వీరాది వీరులు సీతమ్మ దాడ కనపడలేదన్నారు. ఇక ఆశంతా కూడా రాముడు యొక్క చేత పంపబడినటువంటి దక్షిణ దిక్కు మీద ఉన్నది. అంటే ఇక ఆ వార్త వినటానికి రాముడు ఆ ప్రాణాన్ని పట్టుకొని ఉన్నట్ట. హనుమంతుడు అందరూ జాంబవంతులంతా వస్తున్నారన్నట్ట. రాముడు కళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నాయిట. ఏమిటో ఏం చెప్తారో అంటే ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదనను కనుక్కున్నటువంటి హనుమంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఇక్కడ చూడాలి. మొట్టమొదట చెప్పాట పశ్యంతి అన్నట్ట. అంటే చూచాను అంటే అవతల వాడి యొక్క గుండె కొట్టుకుంటూ ఉంది, చూడలేదు సీతను అనేటువంటి ఆ చిన్న సమయం ఆ మనిషి ఏమైనా అయిపోవచ్చు. అందువల్ల మొట్టమొదట చెప్పినటువంటి మాట చూచాను అన్నట్టు. అనగానే ఇక్కడ స్థిమితం, స్వాంతం. సీతను అనే పదం చక్కగా వేడిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారి చల్లని వాతావరణం, చక్కని చినుకులు పడితే ఎటువంటి ఆనందం కలుగుతుందో, ఇప్పుడున్నటువంటి ఆకాశగంగా తీరం ఏ రకంగా ఉందో ఆ రకంగా రాముడి యొక్క హృదయం ఉందిట. అటువంటి హృదయాన్ని ఆవిష్కరించినటువంటి హనుమంతుడికి మనం ఇప్పటిదాకా చేసినటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా మనం మంత్రలోపం జరిగిందో, శ్రద్ధాలోపం జరిగిందో, ఏమి జరిగిందో జరగలేదో అయినా సరే మా పూజలని పరిపూర్ణంగా నీవు తీసుకొని మమ్మల్ని అనుగ్రహించవలసింది ప్రభు అని స్వామివారిని ప్రార్థన చేస్తూ మనం క్షమామంత్రాన్ని చెప్పుకుంటున్నాం. అత క్షమామంత్ర నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మ వశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జపత్తనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన పరం ప్రవక్ష్యామి క్షామి ఆచార్యస్య మహాత్మనః
वैखानसस्य देवर्षे स्तोत्रपाठमिदं परम् यः पठेत् शृणुयात् नित्यं भक्तिश्रद्धा समन्वितः इह लोके सुखं भुक्त्वा स याति परमां गतिम् देवराजदयापात्रं देवत्यादिगुणार्णवम् ऋग्वादिमुनिभिर्मान्यं वन्दे श्रीविघ्नो मुनिम् श्रीलक्ष्मीवल्लभारम्भा विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे विघ्नदं साक्षात् धातृमूर्तिमृषिं परम् भृग्वादिमुनिस्रष्टारम् सूत्ररत्नप्रवर्तकम् नारायणः पिता यस्य माता चापि हरिप्रिया भृग्वादिमुनयः शिष्यास्तस्मै श्रीविघ्नसे नमः स्मृतिनदीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकं युद्धं वन्दे श्रीविघ्नोर्णवम् श्रावणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजे नैमिषमागतम् नारायणस्य यस्यात्मा विघ्न इति वर्तते वेदाङ्गतत्त्वज्ञं तं वन्दे विघ्नो मुनिम् मनोजातं विष्णुपूजा विशारदम् कुशासने समासीनम् ऊर्ध्वपुण्ड्रविराजितम् कुण्डलाङ्गदभूषितम् शिखायज्ञोपवीताभ्याम् ब्रह्मविराजितम् वरदाभयहस्ताढ्यं शङ्खचक्रधरं प्रभुम् पद्मं च दक्षिणे हस्ते धारिणं पीतवाससम् कमण्डलुगटैर्युक्तं ब्रह्मर्षिगणसेवितम् तुलसी पद्ममालाभिस्तमसा च सुशोभितम् विश्वक्सेनप्रियसखं विमलं शान्तमानसम् पारमात्मिकमन्त्रज्ञं विघ्नो मुनिमाश्रये मनोभवाय ते जलजाजोतरसम्भवाय च जगतां प्रभवाय साक्षिणे वर्याय नमो नमः संविद्युतोत्पत्तिभाजम् दिव्यानादं कुशमरिलसत्केतनं दण्डपाणिम् वेदारावं मृदुमयमहं वाहनं दोश्चतुष्कम् विद्येजन्तं विघ्नसमहं प्राप्तवन्तं भजामि सीदादिवैघानसानां जन्मक्षेत्रं नैमिषारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशिः तेषां पादद्वन्द्वपद्मं प्रपद्ये भव्याय मौनिवर्याय परिभूताय वाग्मिने योगप्रभासमेताय श्रीमद्विघ्नसे नमः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वयक्षरानदम् तद्विप्रासामि पन्यवाजानुवायुं सस्समिन्धते कृष्णार्यत्परमं पदम् कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वभाद्रप्रसोताय मङ्गलं श्रीहनुमते
शासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सद्कृतायास्तु मङ्गलम् कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्